అందరికి నమస్కారం. బాగున్నారా? బాగున్నారని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ వ్లాగ్స్. సో ఇవాళ టాపిక్ ఏందంటే ఆహ్, వానాకాలం వచ్చేసింది. కొన్ని జాగ్రత్తలు అది పాటించాల్సొస్తది. అవేంటో మీకు చెప్తాను. కొంచెం వినండి. ఓకే. ఆహ్, వర్షాకాలం వస్తే ఏందంటే మనం బయటికెళ్తాం. కొంచెం చాలా పనులుంటా ఉంటాయి. టెన్షన్స్ ఉంటా ఉంటాయి. ఏదేదో మర్చిపోతుంటాం. ఆ మర్చిపోయే పనిలో ఏదో ఒకటి మనము ఘోరం జరిగిపోతది. నడుస్తా ఉంటాం, బయటికెళ్తా ఉంటాం. ఇగ ఏమున్నది అక్కడి కరెంట్ పిల్లర్స్ ఉంటాయి. సో అవి పొరపాటుగా అక్కడ టచ్ చేయకండి దయచేసి. టచ్ చేసేస్తే చనిపోతారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. సో కొంచెం జాగ్రత్త పాటించాలని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇది కాక మెయిన్‌లీ చిన్న పిల్లలు ఎక్కువ బయటికి పంపియకండి. ఎందుకంటే ఈ వానాకాలం వస్తే ఎలా ఉంటదంటే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఇంట్లో ఉంటే హాట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. జీరా వాటర్ చాలా మంచిది. పిల్లల్ని ఎక్కువ బయటికి అస్సలు పంపియకండి. వాళ్ళకి పక్కన మీరు ఉండాలి. డ్రాప్ చేయాలి. స్కూల్ కానీ ఎక్కడైనా కానీ మనం కంటి రెప్పలా మనం కాపాడుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో అట్లా ఈ వర్షాకాలం వస్తే ఏంటంటే మనం ఇంకొక జాగ్రత్తలు ఏంటంటే వర్షాలు పిడుగులు వస్తుందంటే ఖచ్చితంగా మనకి మన మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ ఆఫ్ చేయాలి. ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇది ఇంకా రిపేరింగ్ ఖర్చులు అవుతా ఉంటాయి. ఇంకా సంథింగ్ అవుతూ ఉంటుంది. సో అట్లా ఇంకా ఒక్కొక్కసారి ఇంట్లోకి లైక్ వర్షం పడి గోడలకి ఇట్లా కొంచెం వాటర్ రావడం, దానికి పక్కనే దానికి స్విచ్ బోర్డ్ ఉంటుంది. అది కొంచెం ఏమైనా ఎర్త్ రావడం ఇష్యూ ఉంటే ఇమ్మీడియట్లీ ఫోన్ చేయాలి ఎలక్ట్రీషియన్స్కి. వాళ్ళు చేస్తారు. సో ఇవన్నీ కొంచెం చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఇంకా ఈ మన అపార్ట్మెంట్లో ఎట్లా అంటే ఉంటాయి కదా, స్విచ్చెస్ ఉంటాయి కదా, 1 2 3 4 5 లోపల కానీ ఇంకా బయట ఆన్ ఆఫ్ ఉంటాయి కదా, పైన కింద ఆ లిఫ్ట్ గార్డ్ బటన్స్ ఉంటాయి కదా. సో వాటికి ఇట్లా కవర్లా పెట్టాడు ఫ్రెండ్స్, ట్రాన్స్పరెంట్ కవర్స్. పెడితే ఏంటంటే కొంచెం షాక్ కొట్టకుండా ఇంకా ఎదురు రాకుండా బాగుంటుంది, కొంచెం వాటర్ పడకుండా. సో నేను మా అపార్ట్మెంట్కి నేను అలాగే పెట్టాలి. అది కొంచెం అది బాగా ఓల్డ్ అయిపోయింది. సో అందరి సేఫ్టీ కోసమే నేను చెప్తున్నా ఫ్రెండ్స్. ఇంత డీటెయిల్గా నాకు తెలిసి ఎవరు చెప్పరేమో అని అనుకుంటున్నా యూట్యూబ్లో. మరి ఓకే. ఎక్కువ కాఫీ, టీ, వేడి కూల్ ఏం తినద్దు, వేడి తినాలి. ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా చపాతీ, రైస్, కర్రీస్, ఎనీ ఐటమ్ వేడి చేసుకుని తినాలి. ఏమన్నా ఆ వేడి అంతా లోపల ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా వేడికి మొత్తం చనిపోతుంది. వేడికి బ్యాక్టీరియాకి అసలు పడదు. సో ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా ఉండండి. హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక వర్షం వస్తే ఎట్లుంటుంది, ఖచ్చితంగా మనం ఆఫీస్కి పోవాలి. రెక్కాడితే డొక్కాడదు కదా. సో అప్పుడు ఏం చేయాలి, మనం రెయిన్ కోట్ వేసుకోవాలి. మంచి క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్. బయట ఉంటాయి 200 300 అలా ఉంటాయి. అది మాది బడ్జెట్ అంతే ఉండదు. నేను అంత వేసుకోండి. ఇట్లా రెయిన్ కోట్ ఫుల్ ఇట్లా షర్ట్ అండ్ ప్యాంట్ వస్తుంది, అవి తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి జీన్స్ ప్యాంట్ మీద తడకుండా, షర్ట్ మీద తడకుండా మొత్తం కవర్ అవుతుంది. ఓకే. అండ్ మాస్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కూల్కి త్వరగా మనకి దగ్గు, జలుబు, ఫీవర్ అన్నీ, కోల్డ్ ఫీవర్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇక స్టార్ట్ అయితే ఇక ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడు జస్ట్ బిగినింగ్ మాత్రమే. వానలు అక్కడ ఇక్కడ వస్తుంది, ఇంకా చాలా ఉంది ఇంకా. సో జా
జాగ్రత్తలు అనేది చాలా పాటించాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి ఏదైనా సరే. మన ఆరోగ్యం అనేది మన చేతిలో ఉన్నది కదా, అవునా కదా? సో అట్లా యాహ్! ఎందుకు చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టకంటే కొంచెం బిజీ లైఫ్‌లో కొన్ని మర్చిపోతా ఉంటాం. యూట్యూబ్ యూ యూట్యూబ్‌ని కొంచెం 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 ఎట్లా అంటుంటే పక్క పెట్టేసినాం ఇగ. సో అట్లా. అండ్ ఇంకోటేందంటే ఫ్రెండ్స్, నేను కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చూశాను. ఏందంటే, ఈ అపార్ట్మెంట్‌లో కొందరు కిరాయికుంటారు. కొంతమంది ఫ్లాట్స్‌కుంటారు. ఓకే. బానే ఉంది. ఈ మన కింద సెల్లార్ పార్కింగ్ ప్లేస్ ఉంటది గదా! అది కొంచెం ర్యాంప్ అనేది హైట్ ఎక్కువుంటది. అందువల్ల ఏమైతది, వాటర్ అనేది లోపలికెళ్ళిపోతా ఉంటది కిందికి. ఎళ్ళిపోయి మొత్తం నిండిపోతది. కార్లు, బైకులన్నీ మునిగిపోతా ఉంటాయి. అంటే మీరు ఇల్లు కొన్నా గానీ ప్లస్ కిరాయికి ఉన్నా గానీ ఓకే. కానీ మీరు ఆలోచించాలి. మరి వర్షాకాలం వస్తే ఎట్లా? కనీసం 2, 3 సంవత్సరాలు ఉండాలి. మొత్తం అది వాటర్ లోపలికొస్తే మనకి పోవడానికి రావడానికి మనకి ఇబ్బంది అయితది. ఎట్లా మరి? మరి సమ్ ఏమన్నా ఎలక్ట్రికల్ ఏమైనా వైర్ తెగి దానికి పవర్ ఉండి వాటర్ ఉంటే దాన్ని మీరు కాలు పెడితే మనం పిల్లలు ఎవరైనా ఇవన్నీ ఆలోచించాలి ఫ్రెండ్స్. ఏదో రెంట్ తక్కువ ఉంది కదా, ఇక ప్లస్ అదే ఇల్లు కొనాలనుకుంటా అది చాలా తక్కువ వచ్చేసింది, అది కొందామన్నా కూడా ఇవన్నీ ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా అపార్ట్మెంట్లో తీసుకున్నప్పుడు ర్యాంప్ అనేది ఇట్లా ఇట్లా సమానంగా ఉండాలి. అప్పుడేం కాదు. అపార్ట్మెంట్ హైట్ ఎక్కువ ఉండాలి. అట్లా సమానంగా ఉండాలి. అదే ర్యాంప్ అని మనది గేట్ కాడ ర్యాంప్ ఉంటుంది కదా అది. నేను కొన్ని చూసాను. ఇటు కొన్ని ఏరియాస్ హైదరాబాద్లో మొత్తం మునిగిపోయినాయి ఫ్రెండ్స్ అవన్నీ. అంటే మీరు ఆలోచించండి ఒకసారి. ఏమంటే మీరు ఆలోచిస్తారని నేను అని చెప్తున్నాను. ఇంకోసారి అలాంటి మీరు రాంగ్ డెసిషన్స్ అనేది తీసుకోవద్దు. ఓకే. సో వాటికి ఇది ఇంకా నెక్స్ట్ టాపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇది యూట్యూబ్ గురించి మనీ జనరేట్ అవుతుందా లేదా, నాకు డబ్బులు వస్తున్నా లేవా, అదొక వేరే వీడియో తీయాలి. అది ఎప్పటి నుంచో తీయాలని నాకు మైండ్లో ఉన్నది. మీకు దాని నిజాలు చాలా తెలియాలి. చాలా మంది తెలియదు పాపం. యూట్యూబ్ అని డబ్బులు వస్తాయి, మరి దాని బ్యాక్ సైడ్ ఎంత ఘోరంగా ఉన్నది, ఎంత మంచిగా ఉన్నది, వస్తున్నా లేవా, మరి ప్రాసెస్ ఏంటిది చాలా మంది తెలియదు. యూట్యూబ్ అంటే తెలిసింది గోరంతా, తెలియదు కొండంతా. సో అట్లా. సో జాగ్రత్త. రైనీ సీజన్ జరభద్రం. ఓకే, బాయ్.